నమస్కారం. K2 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి వచ్చాను. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసేటువంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మా టీమ్ ఎంతో రీసెర్చ్ చేసి చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని మీతో పంచుకోవడం జరుగుతుంది. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఇక మన విషయానికి వచ్చినట్లయితే ఇంజనీరింగ్ చేసేటువంటి ప్రతి స్టూడెంట్ యొక్క లక్ష్యం ఏముంది అంటే ఈ రోజుల్లో ఐఐటీలో కానీ ఐఐటీస్లో మనకి ఇంజనీరింగ్ చేసినట్లయితే మైక్రోసాఫ్ట్లోనూ లేకపోతే గూగుల్లోనో లేకపోతే అమెజాన్లోనో మంచి ప్యాకేజ్ దొరుకుతుంది. మా అబ్బాయి లేదా మా అమ్మాయికి ఒక 50 లక్షల ప్యాకేజ్ వచ్చింది, ఒక 70 లక్షల ప్యాకేజ్ వచ్చిందని చెప్పి చెప్పుకుంటారు. సో అది కరెక్టే. కానీ అంతకన్నా ముఖ్యమైనటువంటి ఇంకొక రంగంలో మన భారతదేశం అనేటువంటిది దూసుకొని పోతుందన్న విషయం ఎంతమందికి తెలుసు? మీ అందరికీ తెలుసు, భారతదేశం అనేటువంటిది ఈరోజు 5వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగింది. రాబోయే కాలంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా రూపాంతరం చెందబోతుంది. కానీ ఈ పర్టిక్యులర్ రంగం అనేటువంటిది ఎంత ఎమర్జింగ్ రంగం అంటే, ఇంతకుముందు ఐటీ వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే ఏమిటి ఇదేం పెద్ద మా జాబులు తీసేస్తుంది, పెద్దగా ఉండదు అనుకున్నారు. కానీ ఐటీ రెవల్యూషన్ అనేది ఎంత వచ్చిందో ఇప్పుడు అందరికీ తెలుసు. అలాంటిది ఇంకొక ఎమర్జింగ్ రంగం ఏమిటి అంటే స్పేస్ టెక్నాలజీ. స్పేస్ టెక్నాలజీతో పాటు ఏరోస్పేస్ రంగం. అంటే స్పేస్ టెక్నాలజీ అంటే రాకెట్లు తయారు చేసేది, ఏరోస్పేస్ అంటే కేవలం విమానాలు మాత్రమే కాదు, డ్రోన్స్, యుఏవీస్ని తయారు చేసేటటువంటిది. సో ఈ స్పేస్ రంగంలో మనకి భారతదేశంలో ముఖ్యమైనటువంటి బేస్ ఏముంది అంటే ఏం చెప్తారు? మామూలుగా మనకి షిప్పింగ్ కార్పొరేషన్స్, షిప్పింగ్ సంబంధించింది అందరూ బాంబే అంటారు. సో అదేవిధంగా స్పేస్ రంగానికి ఏ పట్టణము ప్రసిద్ధి చెందిందో ఒకసారి ఆలోచించండి. ఏ సిటీ అనేటువంటిది మనకి స్పేస్ రంగంలో అత్యధిక ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది? ఇది మన హైదరాబాద్. మీరు కరెక్ట్గానే విన్నారు, ఇది మన హైదరాబాద్. సో ఇక్కడ ఒక్కసారి ఈ స్పేస్ రంగం ఎంత పెద్దదో ఒకసారి చూద్దాం. 2022 డేటా ప్రకారము, అంటే ఇప్పుడు ఇది 2024, కానీ 2022 డేటా ప్రకారము దాదాపుగా $486 బిలియన్ ఇది ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ అనేది చేసింది. అంటే రాకెట్లు పంపించడం కానీ, లేకపోతే మనకి చంద్రయాన్ లాంటి మిషన్స్ చేపట్టడం కానీ, ఇవన్నీ తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా $486 బిలియన్ వ్యాపారం అనేది జరిగింది. అందులో భారతదేశంలో మనకి $19 బిలియన్ యొక్క వ్యాపారం అనేది మనం దీంట్లో చేసాం. అంటే మీకు తెలిసిందే, మనకి మిషన్ మంగళ్ కానీ లేకపోతే చంద్రయాన్ కానీ బాలీవుడ్ సినిమా కన్నా చాలా తక్కువ కాస్ట్లో మనము ఈ మిషన్స్ అనేవి చేపట్టడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా మనకి భారతదేశం వైపు చూస్తున్నారు. వాళ్ళ యొక్క శాటిలైట్ని లాంచ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క మిషన్స్ని చేపట్టడం కోసం కానీ భారతదేశం వైపు చూస్తున్నారు. ఈ రంగం అనేటువంటిది భారతదేశంలో ప్రతి ఏటా మినిమం 13%, అంటే తక్కువలో తక్కువ 13% వృద్ధి చెందుతుంది. అంటే 2022 డేటా ప్రకారం $19 బిలియన్ ఉన్నది. 2024కి ప్రతి ఏటా 13% ఆ వృద్ధితో మీరు ఎంత వస్తుందో ఆలోచించుకోవచ్చు. అదేవిధంగా 2030 సంవత్సరం వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వ్యాపారంలో 10% షేర్ కేవలం భారతదేశంలోనే ఉండాలి అనే టార్గెట్తో మనము చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మీరు అనుకోవచ్చు, మరి స్పేస్ రంగం అంటే కేవలం గవర్నమెంట్ జాబు, ఇస్రోలోనే ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అది చాలా తప్పు. భారతదేశంలో ఇంతకుముందు ఉన్నటువంటి పాలసీ ప్రకారము కేవలం
ప్రభుత్వ కంపెనీస్ మాత్రమే చేసేవి. కానీ ఇప్పుడు ఈ జాబ్ అనేటువంటిది ప్రైవేట్ రంగాలకు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ప్రైవేట్ రంగాలు కూడా మనకి రాకెట్లని తయారు చేయడం అనేది జరుగుతుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థ స్కై రూట్ అనేటువంటి ఒక సంస్థ భారతదేశంలో మొట్టమొదటి రాకెట్ని తయారు చేస్తుంది. 2024 అంటే ఈ సంవత్సరంలోనే మనం దాన్ని లాంచ్ కూడా షెడ్యూల్ అనేది చేయడం జరిగింది. అండ్ ఈ సంస్థ స్కై రూట్ అనే సంస్థ ఎక్కడుందో ఒక్కసారి మీరు చెప్పగలరా? ఒకసారి గూగుల్ చేయండి. ఇది మన హైదరాబాద్లోనే ఉంది. సో ఈ స్కై రూట్ అనే సంస్థ ఇస్రో యొక్క పూర్వ సైంటిస్టులు, ఇద్దరు సైంటిస్టుల ద్వారా 2018లో స్థాపించబడింది. అండ్ వీళ్ళు ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు అంటే రాకెట్ ఇంజిన్స్ని కూడా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. జనరల్గా ఏం చేస్తారంటే ఇంజన్స్ని వేరే దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు ఇతరత్ర సెన్సార్స్ వాటిని ఉపయోగించేసేసి వాళ్ళు రాకెట్ లాంచ్ అనేది చేస్తారు. కానీ ఈ స్కై రూట్ అనే సంస్థ వాళ్ళ యొక్క సొంత ఇంజన్స్ని అనేవి తయారు చేసుకుంటుంది. అంతేకాకుండా మనకి ఏవియేషన్స్ అంటే మనకి విమానాలు, డ్రోన్స్కి సంబంధించినటువంటి ఒక సంస్థ. ఇది కూడా ఒక ప్రైవేట్ సంస్థ. గ్రీన్ అనేటువంటి GERENE అనేటువంటి గ్రీన్ అనేటువంటి సంస్థ మొన్ననే ఇంద్రజాల్ అనేటువంటి ఒక యాంటీ డ్రోన్ సిస్టమ్ని తయారు చేసింది. ఇది కూడా మన హైదరాబాద్లోనే ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే G20 సమ్మిట్లో ECIL హైదరాబాద్ వాళ్ళు తయారు చేసినటువంటి యాంటీ డ్రోన్ సిస్టమ్ని మన ఇక్కడికి వచ్చినటువంటి డెలిగేట్స్ యొక్క సెక్యూరిటీ కోసం వాడడం జరిగింది. ఈ టెక్నాలజీ అనేటువంటిది పూర్తిగా హైదరాబాద్లోనే తయారు చేయడం అనేది జరిగింది. ఇక్కడ యాంటీ డ్రోన్ సిస్టంలో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఒక చిన్న డ్రోన్ కనుక మనకి ఆకాశంలో తిరిగినట్లయితే రాడార్ క్రాస్ సెక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే రాడార్ స్క్రీన్లో అది చిన్న ఈగలాగనో దోమలాగనో కనబడుతుంది. సో అలాంటి చిన్న చిన్న వస్తువుల్ని మనం ఎలా చూస్తాం? మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి చూస్తాం. సో అదేవిధంగా రాడార్ స్క్రీన్లో చూడాలి అంటే మనకి ఎంతో పవర్ఫుల్ రాడార్స్ అనేవి ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంతటి పవర్ఫుల్ రాడార్స్ని కూడా మనకి ECIL హైదరాబాద్ వాళ్ళు తయారు చేశారు. అదేవిధంగా ఈ ప్రైవేట్ సంస్థ గ్రీన్ అనేటువంటి సంస్థ కూడా అంతటి పవర్ఫుల్ రాడార్ని తయారు చేయడం జరిగింది. ఆ రాడార్ని తయారు చేయడంతో పాటు వాళ్ళ యొక్క యాంటీ డ్రోన్ సిస్టమ్ అంటే ఏంటి? ఒక డ్రోన్ని కొట్టడానికి ఇంకొక డ్రోన్ వెళ్ళాలి. ఆ డ్రోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క టెక్నాలజీని వాడడం జరిగింది. అంటే ఇక్కడ రాడార్ సిస్టమ్ అనేటువంటిది మనకేం చూపిస్తుంది? టార్గెట్ డ్రోన్ ఎక్కడ ఉంది అనేది చూపిస్తుంది. దాని యొక్క మెనూవర్ ఏంటి? అది అటాక్ పొజిషన్లో ఉందా లేకపోతే ఏ పొజిషన్లో ఉంది, ఒకవేళ అటాక్ చేస్తే ఏ యాంగిల్ నుంచి అటాక్ చేయొచ్చు అనేటువంటిది అసెస్ చేయడానికి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ద మిక్స్ ఆఫ్ హై టెక్నాలజీస్ అనేటువంటి వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ని వాడి మన హైదరాబాద్లోనే ఇంతటి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని కానీ ఈ రాకెట్స్ని కానీ తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్కై రూట్ అనే సంస్థ కేవలము రాకెట్లో ఉన్నటువంటి నావిగేషన్ సిస్టమ్స్ మాత్రమే కాకుండా రాకెట్ ఇంజన్స్ని 3D టెక్నాలజీ ద్వారా తయారు చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఒక బైక్ ఇంజిన్ కానీ ఒక కార్ ఇంజిన్ కానీ తయారు చేయాలి అంటే అందులో ఎంతో మాన్యువల్ వర్క్ ఉంటుంది. మాన్యువల్గా స్క్రూస్ ఫిక్స్ చేయడం, ఇంకా వేరే వేరే పార్ట్స్ని ఫిక్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దీంట్లో ఉపయోగించినటువంటి టెక్నాలజీ ఏంటంటే మామూలుగా మనం ప్రింటర్లో ఎలాగైతే ప్రింట్ చేస్తామో అలాగే 3D ప్రింటర్ని వాడి ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఒక ఇంజిన్ తయారు చేయడానికి కనీసం ఒక నెల రోజులు పట్టే టైము దాదాపుగా 1-2 రోజుల్లో మనకి ఈ ఇంజిన్ అనేది రెడీ అయిపోతుంది. అంటే ఏంటి, మనకి 2 రోజులకు ఒక ఇంజిన్, రాకెట్ ఇంజిన్ని మనం తయారు చేయొచ్చు. అండ్ అందులోనూ వీళ్ళు తయారు చేసినటువంటి ఇంజిన్ క్రయోజెనిక్ ఇంజిన్. సో జనరల్గా మనకి రాకెట్ ఇంజిన్స్ చూసినట్లయితే మనకి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి సాలిడ్ ఇంజిన్, ఇంకోటి లిక్విడ్ ఇంజిన్, ఇంకోటి క్రయోజెనిక్ ఇంజిన్. సాలిడ్ ఇంజిన్లో ఫ్యూయల్గా ఘన పదార్థాన్ని వాడతారు. సో దీంట్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక్కసారి మనం స్టార్ట్ చేసామంటే అందులో ఉన్న ఫ్యూయల్ మొత్తం అయిపోయేంత వరకు దాన్ని ఆపలేం. సో కాబట్టి వీటిని మనం ఏం చేస్తామంటే రాకెట్ని
20 కిలోమీటర్ల హైట్కి అంటే మనకి వాతావరణాన్ని దాంట్లో వరకు తీసుకెళ్లేంత వరకు బూస్టర్స్గా వాడతాం. ఆ పైన ఉండేటువంటి స్టేజెస్లో మనము లిక్విడ్ ఇంజిన్స్ని కానీ అంటే పిఎస్ఎల్విలో లిక్విడ్ ఇంజిన్ని వాడతాము, జిఎస్ఎల్విలో వచ్చేసి క్రయోజెనిక్ ఇంజిన్ వాడతాం. ఈ క్రయోజెనిక్ ఇంజిన్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఇందులో లిక్విడ్ ఆక్సిజన్ని ఆక్సిడైజర్గాను లిక్విడ్ హైడ్రోజన్ని ఫ్యూయల్గాను వాడతారు. ఎందుకు లిక్విడ్ హైడ్రోజన్ని ఫ్యూయల్గా వాడతారు అంటే దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీ డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 1 లీటర్ పెట్రోల్కి మనకి బండి మైలేజ్ ఎంత వస్తుంది, అదే 1 లీటర్ డీజిల్కి ఎంత వస్తుంది? జనరల్గా డీజిల్కి ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఎనర్జీ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా లిక్విడ్ హైడ్రోజన్లో ఎనర్జీ డెన్సిటీ ఎక్కువగా ఉండడంతో మనకి అది ఎక్కువసేపు బర్న్ అవ్వడం, ఎక్కువ పేలోడ్ని తీసుకెళ్లే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఒక హైడ్రోజన్ని లిక్విడ్ స్టేట్లోకి తీసుకొని రావాలి అంటే దాన్ని -252 డిగ్రీల వరకు చల్లబరచాలి. అదే ఆక్సిజన్ అంటే అందులో ఆక్సిడైజర్గా ఉపయోగించేటువంటి ఆక్సిజన్ని లిక్విడ్ స్టేట్లో ఉంచాలంటే 207 డిగ్రీల్లో ఉంచాలి. అంటే చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో దాన్ని చల్లబరిచి, అంతేకాకుండా అంత హైట్లో వెళ్తున్నప్పుడు కూడా ఆ చల్లదనం అనేది తగ్గకుండా దాన్ని మెయింటైన్ చేయాలంటే ఎంత కాంప్లెక్స్ టెక్నాలజీ ఉంటుందో ఆలోచించుకోండి. ఈ టెక్నాలజీని మనం రష్యా నుంచి తెచ్చుకోవాలనుకున్నాం, కానీ అమెరికాకు చెందినటువంటి వాళ్ళ యొక్క బ్యాన్స్ వల్ల, వాళ్ళ యొక్క నిషేధం వల్ల మనం ఈ టెక్నాలజీని రష్యా నుంచి తెచ్చుకోలేకపోయాం. మనమే సొంతంగా దీన్ని డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ స్కైరూట్ అనే సంస్థ ఇంత కాంప్లెక్స్ టెక్నాలజీని 3D ప్రింటింగ్ ద్వారా చేస్తుంది. అంటే ఏంటి, మనకి కాంప్లెక్స్ టెక్నాలజీ ఒకటి, ఇంకొకటి చాలా త్వరగా ఇంజిన్ అనేది రెడీ అయిపోతుంది. అంటే ఆలోచించండి మనం ఎంత ఫాస్ట్గా ఉంటున్నామో. సో అదేవిధంగా ఇక్కడ మనకి జిఎస్ఎల్వి రాకెట్ తీసుకున్నట్లయితే దాన్ని మనకు 5000 కేజీలు ఉన్న పేలోడ్ని మనకి లోయర్ ఎర్త్ ఆర్బిట్ వరకు తీసుకెళ్ళచ్చు. ఎందుకు అంటే అందులో అప్పర్ స్టేజ్లో క్రయోజెనిక్ ఇంజిన్ వాడతాము, లోయర్ స్టేజ్లో మళ్ళీ మనము సాలిడ్ ఇంజిన్స్నే వాడతాం. అయితే ఈ సాలిడ్ తర్వాత వచ్చేటువంటి లిక్విడ్ కాకుండా దానికి క్రయోజెనిక్ మధ్యలో ఇంకొకటి ఉంటుంది, దాన్ని సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అంటాం. అంటే ఇందులో మామూలు లిక్విడ్ ఫ్యూయలే ఉంటుంది, కానీ ఆక్సిడైజర్గా లిక్విడ్ ఆక్సిజన్ వాడతాం. ఎందుకంటే వాతావరణం దాటిన తర్వాత అక్కడ మనకి ఆక్సిజన్ ఉండదు కాబట్టి. సో ఇప్పుడు లిక్విడ్ ఆక్సిజన్ యొక్క మనకి టెంపరేచర్ వచ్చేసి -207 డిగ్రీలు ఉంటుంది. సో అందులో ఉపయోగించేటువంటి ఫ్యూయల్ అనేటువంటిది ఆ 207 డిగ్రీలు ఉన్నటువంటి ఆక్సిజన్ తోటి మిక్స్ అయినప్పుడు ఆ ఫ్యూయల్ గడ్డకట్టకూడదు. సో అలాంటి ఫ్యూయల్ని కూడా మనం తయారు చేసి సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ని కూడా మనం తయారు చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు జిఎస్ఎల్విని ఈ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్తో అప్గ్రేడ్ చేసినట్లయితే దాని యొక్క పేలోడ్ కెపాసిటీ 5000 కేజీల నుంచి దాదాపుగా 7000 కేజీల వరకు కూడా మనం లోయర్ ఎర్త్ ఆర్బిట్కి తీసుకొని వెళ్ళవచ్చు. సో ఇటువంటి టెక్నాలజీస్ అన్నిటినీ కేవలం ఇస్రో మాత్రమే డెవలప్ చేయకుండా చాలా ప్రైవేట్ కంపెనీస్కి మనకి ఇవ్వడం జరుగుతుంటుంది. అందులో ముఖ్యమైనటువంటి కంపెనీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్కైరూట్ అనేటువంటి కంపెనీ మన హైదరాబాద్లోనే ఉంది. సో అదేవిధంగా మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏవియేషన్ రంగంలో కానీ స్పేస్ రంగంలో కానీ మన హైదరాబాద్ అనేటువంటిది చాలా ముందంజలో ఉంది. సో దయచేసి ఇంజనీరింగ్ చదివేటువంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ దయచేసి కేవలం వాళ్ళని ఐటీ అని మాత్రమే ఫోర్స్ చేయకుండా ఇలాంటి రంగాల్లో, అంటే ఒక రాకెట్ పంపించాలి అంటే దాంట్లో మెటలర్జీ ఉంటుంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, నావిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి, కమ్యూనికేషన్స్ ఉంటాయి. అంటే ఇన్ని రంగాల వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి కేవలం మన హైదరాబాద్లోనే దొరుకుతున్నాయి. సో కాబట్టి దయచేసి స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ దయచేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో కనుక మీరు చేసుకున్నట్లయితే డైరెక్ట్గా ఇస్రోకి వెళ్ళొచ్చు. ఎటువంటి రాత పరీక్ష అనేటువంటిది ఉండదు. మీరు అక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇస్రోలో అపాయింట్మెంట్ అనేది దొరుకుతుంది. సో కాబట్టి ఈ రంగాలను కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసి వాటిని కూడా మీరు ఉపయోగించుకొని దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.